కొడుకు అయ్యాడు. ఎట్లా అంటే భగవంతుడు కర్తృం అకర్తృం అన్యథా కర్తృం సమర్థ భగవాన్ అన్నారు. ఆయన చెయ్యలేని పని లేదు. చిట్ట చివరికి గర్భవాసం కూడా లేదు. ఏమండి, ఇదే భగవంతుడు అభిమన్యుడు పద్మవ్యూహంలో ఉంటే రక్షించలేదే. ఎందుకని? మరి అప్పుడు కృష్ణుడు కూడా అందరినీ రక్షించాలిగా, రక్షించరా. కానీ అభిమన్యుడు కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజు ఉత్తర గర్భంలో ఉంటే సాక్షాత్తు ఉత్తర గర్భంలో ప్రవేశించి ఆ గర్భాన్ని కనుక ప్రాప్త కాలో దురతిక్రమ అని ఒక సిద్ధాంతం, ప్రాప్తి సూత్రం ఉంటుంది. అట్లా బ్రహ్మాస్త్ర జ్వాలల నుంచి బయటపడవేసి కృష్ణ పరమాత్మ ద్వారకకి బయలుదేరితే కుంతీదేవి వచ్చింది. అప్పుడే వచ్చి, ఏమిటయ్యా కృష్ణ, ఇప్పుడే వెళ్ళిపోతావా అని కుంతీదేవి మొదలెట్టింది స్తుతి చేయటం. కుంతీదేవి స్తవం అని 26 శ్లోకాలు. ఈ కుంతి స్తవం కానీ భీష్మస్తవం కానీ మనుషులను రీఛార్జ్ చేస్తుంది. ఓ పురాణ పురుషుడు అయినటువంటి పరమాత్మ, నీకు నమస్కారం. నమస్య పురుషం త్వా ఆజ్యమీశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం మంతర బహిరవస్థితం. మనం అనుకుంటూ ఉంటాం అంతటా పరమాత్మ ఉన్నాడు, అంతర్బహిశ్చ సర్వం, మొత్తం అంతా భగవంతుడు ఉన్నాడు. కృష్ణ సకల ప్రాణులలో అంతర్యామిగా వెలసిల్లుతున్నాడు. నీ అద్భుత లీలలు నా వంటి స్త్రీలకి ఎట్లా గోచరం అవుతాయ్యా? కృష్ణ పరమాత్మని అడుగుతోంది, ప్రార్థిస్తోంది. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ. ఇక్కడ యశోద గురించి చెప్పాల. కృష్ణాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. పంకజం పంకజం అంటుంది. ఎందుకని? పద్మం. ఈ పద్మం బురదలో పుడుతుంది కానీ శుద్ధంగా ఉంటుంది. కనుక మహాభక్తుల కనుక పలు పర్యాయాలు నువ్వు నన్ను ఆపదల నుంచి రక్షించావయ్యా. ఎన్నిసార్లు రక్షించావు? కుంతీదేవి ప్రార్థిస్తోంది. నిన్ను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీతి చరిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులు ఇతరాన్వేషంబులను చూతురే ఘన దుర్జ
దుర్జర పరంపరహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భగవత్పదాబ్జయుగమన్ విశ్వేశ విశ్వంబరా. కుంతీదేవి కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తోంది. నీ చింతన చేసేవారే నిన్ను దర్శిస్తారు. ఇతరాలైనవి ఏవి ఫలవంతాలు కావు. ఓ కృష్ణ ప్రభు, భక్తులు పదే పదే ఏం చేయాలో తెలుసా? శృణ్వంతి గాయంతి గృహంత అభీక్షత